హాయ్ అందరికీ. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇవాళ మహిళల దినోత్సవం. అందుకే అందరికీ కూడా అమ్మలకు, అక్కయ్యలకు, వదినలకు, చెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ సృష్టి పుట్టిందే ఒక మహిళతోటి. మహిళ లేని సృష్టి లేదు. సృష్టి అసలు ఈ యొక్క భూమాత కూడా ఒక మహిళే. ఈ భూదేవి మీద మనం బ్రతుకుతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశపూర్వకంగానైతే నేను ఫస్ట్ చెప్పుకోవాల్సింది మాత్రం ఈ భూమాతకే. అందుకోసమనే ఆ తల్లి మనల్ని తెల్లారితే పొద్దుకితే ప్రతి ఒక్కరిని కూడా ఓపికతోటి భరిస్తుంది ఆ భూదేవి. అందుకోసమని భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి అమ్మాయికి అనేసి అంటారు పుట్టంగానే. అందుకోసమనే ఆ భూదేవితో సమానంగా ప్రతి ఒక్క మహిళకు కూడా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. నేను మాత్రం ఇట్లనే, ఎందుకంటే నాకు రోజు అలవాటు పొద్దున్న లేస్తేనే భూదేవికి మొక్కుతాను నేను. ఎందుకంటే పాపం తనే మనం పొద్దున్న లేచిన కాడ నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా మనం ఎన్నో తప్పులు చేస్తాం, ఉప్పులు చేస్తాం, ఉమ్ముతాం. ప్రతిదీ భూదేవి మీదనే. మనం అసలు చనిపోయినా కూడా మళ్ళీ అదే భూమిలోకి చేరుతాం కాబట్టి ఆమె ఓపిక చాలా గొప్పది కాబట్టి అందుకోసం నేను పొద్దుట్లేసి భూదేవిని మొక్కుతా కాబట్టి అంత ఆ భూదేవితో పాటు కూడా మన మహిళలు కూడా చాలా గొప్పవాళ్ళు. పొద్దున్న లేస్తేనే ఎన్నో పనులు చేస్తారు మగవారికి సమానంగా. అందుకోసమని ఒక కుటుంబాన్ని మీదేసుకొని కూడా కాపాడి పై స్థాయికి తెచ్చేది కూడా ఒక మహిళే. అందుకోసమని మరీ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా మరి? బాయ్. ఆగండి, నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే భూదేవి నిజంగా సహనం పర్రాలే అనేసి చాలామంది ఫ్రెండ్స్ చెత్త, ప్లాస్టిక్ ఇవన్నీ చాలా వాడతారు. దయచేసి అర్థం చేసుకోండి. ప్లాస్టిక్ని, డైబర్స్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఆవులు, బర్రెలు తిని చాలా చనిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మేము కూడా అనుభవించడం. మావి కూడా 4 దుడ్డెలు 2 బర్రెలు చచ్చిపోయినాయి కవర్లు తిని, డైబర్స్ తిని. ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకొని మన వంతు మనం కూడా భూమిని కాపాడుకోవాలి. అమ్మల్ని కూడా కాపాడుకోవడం మనదే బాధ్యత కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి బాయ్.